హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేకపోతు బోటితోని కూర చేశాను. చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకునేసి అందులో నీళ్లు పోసుకోవాలి. దాదాపు లీటర్న్నర నీళ్ళు దాకా అందులో పోసుకునేసి ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్టు ఇవి వేసి ఇప్పుడు ఆ బోటిని ఏంటంటే ఫ్రెష్ దాన్ని నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ నీట్గా కడుక్కొని పేగుల లోపల అవన్నీ నీట్గా కడుక్కున్నాకనే అందులో వేసుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టి దాదాపు ఒక 20 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 10 నిమిషాల దాకా ఉడికినాక మధ్యలో ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని తీసుకునేసి రసం పిండుకోవాలి. గింజలు తీసేసి 2 దెబ్బలు కూడా రసం పూర్తిగా పిండేసేయాలి. పిండేసినాక కాస్త అనేసి మూత పెట్టి పూర్తిగా 20 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకునేసి దాన్ని చల్లారనిచ్చి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం బాగా వీటిని గీకి నీట్గా కడుక్కోవాలి కూడా. మళ్ళీ ఏంటంటే పైన నాల తోలి అంటే అది పూర్తిగా తీసే అవసరం లేదు. ఓకేనా? అన్నీ రెడీ అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. చాలామంది అంటారంటే నాల తోలి ఇది పూర్తిగా తీసేయాలి అని అంటారు. పూర్తిగా తీసే అవసరం ఉండదు, ఎందుకంటే అది ఉంటేనే కొద్దిగా రుచి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం. నేనైతే ఒక 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకున్నాను. తర్వాత మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను గరం మసాలా వేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కరివేపాకు ఇవన్నీ వేసాక స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్లు వేసాను. ఒక 2 టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకోవాలంటే అట్లా మొత్తానికి కూడా పట్టే విధంగా వీటిలో మొత్తం కూడా రసం కూడా ఊరే విధంగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి ఒక 2 గంటలు నూనె వేసి దాన్ని వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుకలు, 2 పచ్చిమిరపకాయలని ఇలా విరుచుకునేసి అందులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి. అవి కూడా ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సూపర్గా ఏగుతాయి, మాడిపోకుండా. ఈ విధంగా ఏగిన తర్వాత ఇందాక బాగా ఊరబెట్టుకున్న ఈ మేకపోతు బోటిని అందులో వేసుకుందాం. మటన్ బోటి అని కూడా అంటారు. ఓకే, దాన్ని మొత్తాన్ని కూడా అందులో వేసేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే మొత్తం ఒక ప్రాసెస్లో ఒక పర్ఫెక్ట్ వేలో కానీ మనం చేసామంటే సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు ఆ ఊరబెట్టిన గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అలా తొలిపి ఆ నీళ్ళు అందులో పోసుకునేసి ఇప్పుడు ఏంటంటే బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు కాసేపు ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఇది బాగా డమ్ అనగతుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు అయితే నేను పోసాను. మీకు పులుసు ఎంత అవసరమో దాన్ని బట్టే మీరు పోసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే రబ్బరు, విజులు అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకునేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకునేసి 8 నుంచి 10 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. ఏంటంటే అది మనం నీళ్లు పోసేదాన్ని బట్టి ఆ 8 నుంచి 10 విజిల్స్ అని నేను అలా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న గ్యాస్ పూర్తిగా తీసేసేయాలి. అంటే ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఎయిర్ పూర్తిగా తీసేసేయాలి. తీసిన తర్వాతనే దాని మూత ఓపెన్ చేయాలి. అది పూర్తిగా తీయకుండా మాత్రం ఓపెన్ చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు, అది చాలా డేంజర్. ఓకేనా? ఈ టైప్లో మొత్తం తీసినాక మూత ఓపెన్ చేసి చూద్దాం మన ఈ బోటి కూర ఎలా ఉడికింది, దబ్బ ఎలా ఉంది, పులుసు ఎలా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి కొంచెం ఇంకా కొద్దిగా పులుసు ఇనకాలి, ముక్క ఉడకాలి అనుకుంటే ఇంకాసేపు ఉడకనిచ్చుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకునేసి
కొత్తిమీర కూడా మీదకించి చల్లుకునేసి ఇప్పుడు కాస్త అలా కలబెడుతుంటే స్మెల్ వస్తుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు అలాగే వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. ఈ టైప్లో ఏంటంటే మనం ఒక పర్ఫెక్ట్ వేలో కానీ చేసుకున్నామంటే కూర సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఏంటంటే ఇది అంత బాగుంటుంది. దేంట్లోకైనా సరే, అన్నంలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. తిన్న తర్వాత కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఓకే.